ఈరోజు రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం యొక్క ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిని గెలిపించేదానికోసం ఓట్లేయండి అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాడు. కనీసం ఒక పని మనం అడిగేటప్పుడు ఆ అడిగే అర్హత మనకుందా లేదా అనే సిగ్గు, ఆ జ్ఞానం ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ వైసీపీలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఉంటే ఓట్లు అడిగేదానికి వెళ్తారా అని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. గత 23 మాసాలుగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి రైతాంగాన్ని నెట్ట నిలువున నట్టేట ముంచి ఓట్లు అడిగేదానికి సిగ్గు వేయటం లేదా అని చెప్పేసి అని రైతాంగం ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు 23 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి తీరు ఎక్కడైనా ప్రజానీకానికి ప్రజల సమస్యలకు సంబంధించి ఆలోచించేదానికి వాటిని పరిష్కరించేదాని వైపు ఉందా, లేదు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల్ని సంపదని పెంచుకోవడానికి తన కేసుల్ని విచారణ వేగవంతం కాకుండా చేసుకోవడానికే ఉందా అని కూడా పెద్ద ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతాంగం, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశంలో ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క తీరుతెన్నుల్ని మొత్తం విశ్లేషణ చేసి అడుగుతూ ఉన్నారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు సిగ్గుంటే, మీరు ఓట్లు అడగాలి అనేటువంటి ఆలోచన మీకుంటే మీరు ఇలానైనా చేసేది? వ్యవసాయ రంగం ఈరోజు ఏ పరిస్థితిలో ఉంది? మీరు ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ఊరూరా తిరుగుతున్నప్పుడు మీరు పాదయాత్ర చేసిన సందర్భంలో మాట్లాడినటువంటి మాటలేమిటి? ఈరోజు చేస్తున్న శాస్త్రలేమిటి? ఈ చేతలకి ఆ మాటలకి ఏమైనా పొంతన కుదురుతుందా అని చెప్పేసి అని రైతాంగం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? మేము అధికారంలోకి వస్తే ఏ పంటకైనా సరే ధర ముందుగానే ప్రకటిస్తా, మీకు నచ్చినటువంటి ధర ప్రకారం మీకు ఏ ధర నచ్చితే ఆ పంట వేసుకోండి, చివరి గింజ దాకా కొనుగోలు చేపిస్తా అన్నట్టు. 4 పంట కాలాలు వెళ్ళిపోయినాయి, 2 రబీ 2 ఖరీఫ్ సీజన్లు గడిచిపోయినాయి. మరి ఈరోజుకి ఆ ప్రకటించేటువంటి పంట ధర ఎక్కడుందని చెప్పేసి అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావు? అబద్ధాల కోరు ముఖ్యమంత్రి, నీ అసమర్థపు మంత్రులు, నీ చేతకాని ప్రభుత్వం ఏం చేసిందని ఓట్లు అడుగుతావని చెప్పి జనం అడుగుతూ ఉన్నారు. పంటలకి ధర ప్రకటించే దగ్గర నుంచి చివరికి కొనుగోలు చేసే వరకు మధ్యలో ఉన్నటువంటి అన్ని అంశాల్లో మీరు చేసింది మోసమే కదా, దగానే కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రభుత్వం చేసినటువంటి పనులకి మీరు ఈరోజు చేస్తున్నటువంటి దానికి ఏమైనా పొంతన ఉందా అని చెప్పేసి అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి నీకుందా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతాంగానికి సంబంధించి దగ్గరగా 16,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. 16,000 కోట్లు ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చినటువంటి పరిస్థితి ఉంటే ఆ జీవోని మిగతా దగ్గరగా 7-8 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంటే ఆ డబ్బులు ఎగ్గొట్టేదానికోసం జీవో రద్దు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఓట్లు ఎట్లా అడిగిద్ది అని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు. తెలుగుదేశం పరిపాలనలో 5 సంవత్సరాల్లో 4,007 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ రైతాంగానికి చెల్లిస్తే, వ్యవసాయ రంగంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్సూరెన్సులు కట్టే దాంట్లోనే అబద్ధాలు ఆడింది.
ఇన్సూరెన్స్లో ప్రీమియం చెల్లించలేదు. సొంత కంపెనీలను తయారు చేసుకోవడం వల్ల డబ్బంతా కూడా దోచుకుపోయారు తప్ప జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీల్లో భాగమైనటువంటి కంపెనీలకు ఇన్సూరెన్స్ అప్పచెబితే జగన్మోహన్ రెడ్డి అన్యాయ వర్గం రైతాంగం పాలిట శాపమై కూర్చుంది. ఎవరికి ఇన్సూరెన్స్ వచ్చింది? ఎక్కడ ఇన్సూరెన్స్లు వచ్చినాయి? మొత్తం కట్టేశానని చెప్పారు. సాక్షాత్తు ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయం లాంటి అసెంబ్లీలో శాసనసభలో పచ్చి అబద్ధాలు చెప్పి ఇన్సూరెన్స్ రూపాయి కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ కూడా చెల్లించకుండా 58 లక్షల మందికి కట్టానంటే నీ సాక్షి పేపర్లోనే 26 లక్షలు వచ్చింది. అది పక్కన పెట్టేస్తే అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నీ పోడియం ముందొచ్చి కింద కూర్చుంటే అబద్ధాలు చెప్పి అర్ధరాత్రి జీవో విడుదల చేసి 590 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కోసం రాత్రి 1 గంటప్పుడు డబ్బులు కట్టినటువంటి దుస్థితిలో నీ ప్రభుత్వం ఉంటే రైతాంగానికి ఏం మళ్ళీ జరిగింది? రైతాంగానికి ఇన్సూరెన్స్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? తెలుగుదేశం ప్రభుత్వంలో చివరి 2017-18 సంవత్సరంలో వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో ఒక్క సంవత్సరమే 1860 కోట్ల రూపాయలు రైతాంగానికి ఇన్సూరెన్స్ తీసుకొచ్చి ఇచ్చినటువంటి బాధ్యతను తీసుకున్న ప్రభుత్వం తెలుగుదేశం అయితే ఆ ఇన్సూరెన్సులు కట్టడానికి కూడా అబద్ధాలు చెప్తూ అసలు బాధ్యత లేకుండా దిశానిర్దేశం లేకుండా కేవలం సూట్ కేస్ కంపెనీలు దోచుకుపోయేదానికోసమే ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ చేతగాని అసమర్థపు వ్యవసాయ శాఖ మంత్రి అందరూ కలిసి రైతాంగాన్ని నెట్టాటి ముంచితే నువ్వు ఇన్సూరెన్స్లో ఇంత మోసం చేస్తే నీకు ఎట్లా ఓట్లేయాలి? ఏ ముఖం పెట్టుకొని పోయి జనాన్ని ఓట్లు అడిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అని జనం అడుగుతూ ఉన్నారు. నేను రైతు భరోసా ఇస్తా అన్నావు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకం కనుక గుర్తు చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తంగా ఒక్క దఫాగా 15,000 రూపాయలు రైతాంగానికి చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు 15 లక్షల మంది కౌలు రైతులను గుర్తించారు. ఈ గుర్తించినటువంటి 15 లక్షల మంది రైతాంగంలో 15,000 రూపాయల చొప్పున మొత్తంగా ఒక్కసారే అన్నదాత సుఖీభావలో వచ్చింది. 13,500 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000ని తీసివేసి 7,500 రూపాయలు మాత్రమే ఇస్తూ నేను 13,500 ఇస్తానని అబద్ధాలు చెప్తా ఉంది. అంటే రైతాంగాన్ని అమాయకులను చేసి మోసం చేయటానికి ఏమాత్రం కూడా సిగ్గుపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనసు ఎలా ఒప్పుతుంది? అన్నం పెట్టే రైతాంగానికి అబద్ధాలు చెప్పడానికి, అన్నం పెట్టే రైతాంగాన్ని మోసం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గులేనికుండా అంటే మనసు ఎలా వస్తుంది అనేటువంటిది ఈరోజు రైతాంగం చర్చించుకుంటా ఉన్నటువంటి అంశం. నువ్వు ఇస్తానన్నటువంటి ఆ 7,500 అయినా నువ్వు ఇస్తున్న 7,500 ఇస్తా అన్న 13,500 పక్కన పెట్టు. అసలు జనాన్ని ఏ లెక్కేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నీ ప్రభుత్వం 58 లక్షల మంది రైతాంగాన్ని గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 36 లక్షల మందికే ఇస్తూ ఉంది ఆ పథకం. బ్యాలెన్స్ ఉన్నటువంటి 18 లక్షల మంది రైతాంగానికి 6,000 రూపాయలు రావట్లేదే. ఈరోజు వాళ్ళకి కేవలం 7,500 మాత్రమే వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 వాళ్ళకి చేరట్లేదు. కనీసం మరి వాళ్ళకన్నా 6,000 కలిపి నువ్వన్నా ఇచ్చి 13,500 చేస్తున్నావా? ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. ఈరోజు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా రైతాంగం సవాల్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. నీ ప్రభుత్వానికి దమ్ముంటే, నీ మంత్రులకు గనక అవగాహన ఉంటే, నీకు సిగ్గుంటే ఎక్కడికైనా పోదాం రండి. ఒక జిల్లానైనా ఒక మండలాన్నైనా నీ ఇష్టం వచ్చిన దాన్ని యూనిట్గా తీసుకొని నువ్వు 13,500 సక్రమంగా ఇచ్చావా ఈ 2 సంవత్సరాల్లో తేలుద్దామా లెక్క అని చెప్పేసి అని అడుగుతూ ఉంటే నోరు లేదు ఈ మంత్రుల దగ్గర, నోరు లేదు ఈ ముఖ్యమంత్రి దగ్గర. రైతాంగాన్ని మోసం చేస్తే చలామణి అయింది అనుకుంటున్నాడు తప్ప రైతాంగం ఆలోచనతో ఉన్నారు. ఈ మోసాలను బయటపెట్టేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారనేటువంటి విషయాన్ని గ్రహింపుకి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే
రైతు సోదరులు అడుగుతా ఉన్నారు. ఈ మోసగారి ప్రభుత్వం మళ్ళీ కనుక ఓట్లకు వస్తే నిలదీయాలి అని చెప్పేసి అని అంటా ఉన్నారు. అందుకే వీళ్ళు గ్రామాలకు పోయే పరిస్థితి లేక దూరంగా ఉండి మీటింగులు పెట్టేసుకొని మాకు అంత మెజార్టీ వచ్చింది ఇంత మెజార్టీ వచ్చిందని చెప్తున్నారే తప్పించి గ్రామాల్లోకి వ్యవసాయం దగ్గరికి రైతాంగం దగ్గరికి పోయేటువంటి పరిస్థితి లేదు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని మీరు వెళ్తారు? మీ పంటల బీమా ఏమైంది? మీ రైతు భరోసా ఏమైంది? మీరు ఇచ్చినటువంటి సున్నా వడ్డీ ఏమైంది? మీరు చెప్పినటువంటి అనేక రైతు పథకాలు ఒక్కటన్నా ఆచరణకు నొచ్చుకుందా? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము దాదాపుగా 18 లక్షల మంది రైతాంగానికి రైతు రథం ట్రాక్టర్లు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ రాష్ట్రంలో భూమికి నీటి వనరు కల్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 6-7 స్థానాల్లో ఉన్నటువంటి ఈ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ దేశంలో మనకన్నా ముందు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మనకన్నా పై స్థానాల్లో 1, 2, 3 స్థానాల్లో అవి ఉంటే వాటిని దాటుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మైక్రో ఇరిగేషన్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానానికి తీసుకొని వచ్చి తక్కువ నీళ్లతోటి ఎక్కువ భూమికి నీటిని అందించి నీటి వసతి కల్పించి మేలైనటువంటి పంటలు పండించే దానికోసం కృషి చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అయితే, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 1 మీటర్ మొక్క, 1 గజం మొక్క డ్రిప్ పైపీలా, 1 స్ప్రింక్లర్ ఇలా రైతాంగం ఏం మాట్లాడుకుంటున్నారో నీకు అర్థమవుతా ఉందా? నువ్వా రైతులు మేలుకోరేటువంటి పరిస్థితి? ఈ 2 సంవత్సరాల కాలంలో 1 ఎకరా భూమిలో నువ్వు భూసార పరీక్ష చేశావా? భూముల్లో వస్తున్నటువంటి మార్పులు, ఈ పంటలు పండే విధానంలో, ఈ ఎరువుల వినియోగంలో, ప్రకృతి వైపరీత్యాల్లో, అంటే ప్రకృతి పరంగా మారుతున్నటువంటి మార్పులకు లోనవుతున్నటువంటి భూమి యొక్క సారాన్ని పరీక్షించి మైక్రో న్యూట్రియంట్స్ ఏమైనా అందించేటువంటి కార్యక్రమం చేశావా? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎకరాకు 5,000 రూపాయలు విలువ చేసేటువంటి మైక్రో న్యూట్రియంట్స్ని భూసార పరీక్షలు నిర్వహించే అవసరమైన దాన్ని అందించినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రజానీకం గమనించేటువంటి పరిస్థితికి వచ్చింది. 4 మాసాలైంది. డిసెంబర్ మాసంలో ముందే సంక్రాంతి వచ్చింది. ఇదిగో సున్నా వడ్డీ డబ్బులు వేస్తున్నా, 2,000 రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చేటువంటి డబ్బులు ఇస్తున్నా, మేట నొక్కుతున్నాను, దొంగ మేట నొక్కావు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ డబ్బులు ఎటుపోయినాయి? ఆ మేట ఎటుపోయింది? ఈ రోజుగా డబ్బులు రాలా. 4 మాసాలైంది. ఎక్కడ తిరుగుతున్నాయి డబ్బులు? కూడా ఏమన్నా మీకు లాగానే గాలిలో తిరుగుతున్నాయా? 4 మాసాలు పడుతుందా మీట నొక్కితే జనానికి డబ్బులు వచ్చేదానికోసం? అంటే ఒక్కటే ఆలోచన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. చెప్పిన అబద్ధాన్నే 4 సార్లు చెప్పడం, అబద్ధాన్ని నిజమని నమ్మించే దానికోసం ప్రయత్నం చేయటం, నలుగురితోటి అదే అబద్ధాన్ని మళ్ళీ 4 సార్లు చెప్పించడం, అక్కర గడిచిన తర్వాత అటకెక్కించి పక్కకు పోవటం, ప్రజలు గమనించలేనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో గత 23 మాసాలుగా 1 ప్రాజెక్ట్ ఆధునీకరించలా, 1 ఎకరా భూమికి అదనంగా సాగునీటి సౌకర్యం కల్పించలా. తెచ్చావు వైఎస్ఆర్ జలకళని పేరు పెట్టావు. ఎన్టీఆర్ జలసిరిలో 100,000గా గ్రామాల్లో బోర్లు వేసి పాతాళంలో ఉన్నటువంటి గంగను పైకి తీసుకొచ్చి భూమికి నీటిని అందించి భూతల్లి దాహం తీర్చి పంటలు పండిస్తే, నువ్వు తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ జలకళ బోరు బళ్ళు కర్ణాటక నుంచి కాంట్రాక్ట్ తీసుకొచ్చారు. మరి మీ వాళ్ళలో ఎవరికి అప్పు చెప్పావో, ఎంత డబ్బులు పంచుకున్నారో ఎక్కడా 1 బోరు వేసినటువంటి పాపాన పోలా. శ్రీకాకుళం జిల్లాలో మీ స్పీకర్ ఇలాకాలోనో ఎక్కడో మరి రియల్ ఎస్టేట్ వెంచర్లలో మాత్రం బోర్లు వేసుకుని డబ్బులు తీసుకున్నారు తప్ప మిగతా ఎక్కడా భూముల్లో, వ్యవసాయ భూముల్లో బోర్లు వేసినటువంటి పరిస్థితి పోలా. ఇంత దుర్మార్గంగా వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్యంగా, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే విధంగా, కుదేలు చేసే విధంగా నీ ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంది. ఇది చాలన్నట్టు ఒకవైపు నుంచి రైతాంగం ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితుల్లో
నీ చేతగాని డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో తీవ్రంగా నష్టపోయి పండినటువంటి పంటలకి ధరలు లేక, కొనుగోలు చేసే నాదులు లేక ఇబ్బంది పడిపోయి తెచ్చినటువంటి అప్పులు తీర్చేటువంటి అవకాశం లేక ఈ రాష్ట్రంలో ఇప్పటికీ నువ్వు వచ్చినటువంటి 23 మాసాల అధికారంలో దాదాపుగా 972 మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది దేశంలో 3వ స్థానం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం ఈరోజు 1వ స్థానానికి ఎగబాకింది జగన్మోహన్ రెడ్డి. సిగ్గేమో నేస్తుందా? మనకు అన్నం పెట్టినటువంటి పాపానికి, ఈ సమాజానికి పుష్టిని చేకూర్చినటువంటి పాపానికి, ఈ సమాజంలో మనుషుల్ని ఆకారంలో నిలబెట్టినటువంటి పాపానికి ఆ పంట పండించినటువంటి రైతు తన కుటుంబానికి దూరం అయిపోతా ఉన్నాడు. ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ఆ పిల్లల్ని అనాథలను చేస్తూ ఉన్నాడు. ఆ భార్య రోధిస్తూ ఉంది. ఆ తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. సిగ్గనిపించట్లేదా? ఈ పరిస్థితికి కారణమైనటువంటి చేతగాని ప్రభుత్వం మళ్ళీ ప్రజల దగ్గరకు పోయి ఓట్లు అడిగేదానికి సిగ్గేం వేయటం లేదా అని చెప్పేసి అని అడుగుతున్నా. సిగ్గేయకుండా ఓట్లు అడుగుతా. ఈరోజు ఉన్న పరిస్థితులే భారంగా మారితే నీ కేసుల నుంచి తప్పించుకోవడానికి, నీ కేసుల విచారణ వేగవంతం కాకుండా ఉండటానికి, కేంద్ర పెద్దలైనటువంటి అమిత్ షాని, మోడీని ప్రసన్నం చేసుకోవడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి గుజరాతీకరణలో భాగంగా ఈ దేశ సంపదను దోచిపెట్టి గుజరాత్ చక్రవర్తులకు దోచిపెట్టేటువంటి దుర్మార్గమైన ఆలోచన వాళ్ళు చేస్తూ ఉంటే దానికి నువ్వు సపోర్ట్ చేస్తా. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని దివాళా తీయించి రైతాంగాన్ని భూముల నుంచి ఎల్లగొట్టి నువ్వు ఆదానాలకి, అంబానీలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సారవంతమైన పంట పొలాలని అప్పచెప్పేదానికోసం వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెడతా. నీకు మళ్ళీ తిరిగి అధికారం ఇస్తే ఏం చెప్తావు? వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టమని, రైతుల్ని భూముల్లో నుంచి వెనక్కి పంపమని, తరిమేవేని నాకు అధికారం ఇచ్చారని చెప్పుకుంటావుగా. చెప్తున్నారుగా నిన్న మీ మంత్రులు. మీరు చేసుకున్న దౌర్జన్యాలతో, మీరు పొందినటువంటి గెలుపుతో మాకు 3 రాజధానులకు మద్దతు ఇచ్చారని చెప్పేసని మీ సారా సత్యబాబు, మీ బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు కదా. మరి ఇలాంటి ఎన్నికల్లో నీకు వచ్చే గెలుపు నీ అరాచకాలను ప్రోత్సహించమని ప్రజలు నాకు ఆమోదం ఇచ్చారని చెప్పుకోవడానికేనా? కాబట్టి వ్యవసాయ రంగం పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, ఒక రైతాంగమే కాదు, వ్యవసాయం లేకపోతే ఈరోజు మనిషి మనుగడ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చెయ్యాలండి. ఈరోజు వ్యవసాయ రంగాన్ని దివాళా తీయించి రైతాంగాన్ని భూముల నుండి ఎల్లగొట్టి సారవంతమైనటువంటి పంట భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడానికి, దోచుకోవడానికి సిద్ధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇసుక దోచుకున్నాడు, సారా కంపెనీలను దోచుకుంటున్నాడు, మైనింగ్ దోచుకున్నాడు. మిగిలినటువంటి పంట భూముల దోపిడీ కోసం ఈరోజు పెద్ద ఎత్తున కుట్రకు తెరదీశాడు. జీవో నెంబర్ 22 ద్వారా ఏదైతే విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టమనేటువంటి కార్యక్రమం జరిగిందో, తదనంతర పరిణామాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాక రైతుల భూముల నుండి బలవంతంగా వెళ్ళగొట్టబడతారు. దానికోసమే జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నాడు. వ్యవసాయ భూముల్ని కాజేసేటువంటి కుట్ర. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలువరించాలి. జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యవసాయ వ్యతిరేక ఆలోచనలు చేయకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డికి కళ్ళెం వేయాలి. అంటే ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తే తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం బతికేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మనుగడకి అవకాశం ఉంటుంది. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజానీకం అంతా కూడా ఖచ్చితంగా ఈరోజు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని
నిట్ట నిలువున నట్టేట ముంచి సిగ్గు లేకుండా ఓట్ల కోసం బయలుదేరినటువంటి వైసీపీ వైకాపా పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని గ్రామాలకి రాకుండా తరిమి కొట్టమని చెప్పేసని రైతాంగానికి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ల మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు రైతు విభాగం నుంచి పిలుపునిస్తూ ఉన్నాం.